రామ్ గోపాల్ వర్మ గారు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నారో రామ్ గోపాల్ వర్మ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వర్మ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. నిన్న మీరు పోస్టర్ లాంచ్ చేశారు, అది చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంది, ప్రతి ఒక్కరు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మీ వెర్షన్ ఏంటండి మరి? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందువల్ల అభ్యంతరం అంటే నాకు చెప్తే దానికి నేను సమాధానం చెప్తాను. ఒక్కసారి అండి, అభ్యంతరాలకు కారణం ఏంటంటే మీరు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ మాత్రమే. మీరు చేసినటువంటి దాంట్లో రెండు అభ్యంతరకరమైన వ్యవహారాలు కనిపిస్తున్నాయి. ఒకటి పోస్టర్ అయితే దానికి మరింత రచ్చగొట్టేలాగా ఉన్నటువంటి ప్రెస్ నోట్ ఉందని మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మహిళా సంఘాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు రాసినటువంటి ప్రెస్ నోట్ మీకే వినిపిస్తాను, జస్ట్ వినండి సార్. అది నాకు తెలుసు అండి. ప్రెస్ నోట్ మీరు చదవట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఒకటి రెండు విషయాలు అండి. ఇప్పుడు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో సినిమా ప్యారడీజో మలీనా ఇలాంటి చాలా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అవార్డులు వచ్చిన సినిమా సబ్జెక్ట్ ఒకటి ఏది ఒక యంగర్ పర్సన్ కి ఒక ఓల్డ్ ఉమెన్ మీద అట్రాక్షన్ రావటం అనేది దాన్ని క్రష్ అంటారు. ఓకే. రెండో విషయం, నేనైతే నా టీచర్ సరస్వతి టీచర్ గురించి నేను ఏదైతే చెప్పానో నేను సరస్వతి టీచర్ గారికి చెప్పాను అది ఆవిడతో, అండ్ షీ అప్రిషియేటెడ్ ఇట్. దానికన్నా నేను ఏదైనా ఆన్సర్ చెప్పాను. ఎందుకంటే ఒక టీనేజ్ లో ఒక పర్టికులర్ తెలిసి తెలియని వయసులో అప్పుడప్పుడే మీకు ఒక ఎవరు అనేది వచ్చినప్పుడు ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఒకటి ఉంటుంది, క్రష్ అంటారు దాన్ని. ఎప్పుడు ఎవరైనా ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. సో అది నేను ఒక మనిషిని ప్రస్తావించాను టీచర్, ఆ టీచర్కి అభ్యంతరం లేదు ఒకటి. రెండోది, నేను నాకున్న భావాల్ని నన్ను పంచుకోవటానికి నాకు ఒక స్వాతంత్రం ఉంది. దాన్ని ఇష్టం లేకపోతే ఏంటంటే వాళ్ళ ఇష్టం అది. సో దీనికన్నా నేను దీని గురించి చెప్పేది ఏం లేదు. కానీ వర్మ గారు, మీరు ఎవరైతే మెన్షన్ చేస్తారో దానికి సంబంధించి ఇప్పుడు మీరు క్లియర్ గా మనం మెన్షన్ చేస్తున్నారు, కానీ మీకున్నటువంటి భావాలని అందరికీ రుద్దాల్సిన అవసరం లేదు కదా. ఎస్పెషల్లీ మీతో మాట్లాడుతున్నారు. వాక్ స్వాతంత్రం అనేది ఏదైనా మీరు మనసులో ఒక భావం చెప్పకుండా దాన్ని అర్థం చేసుకోకుండా ఎవరో ఒకరు ఉంటారని అందరూ నోరు మూసుకుని కూర్చోమని మీ ఉద్దేశం? అట్లా కాదండి వర్మ గారు, ఒక నిమిషం అండి. ప్రెస్ నోట్ లో ఒక పర్టికులర్ పర్సన్ అడ్రస్ చేస్తున్నారు. ఒక పర్టికులర్ నా జీవితంలో నా సరస్వతి టీచర్ లాగా ఉన్నవాళ్ళు మీకు అలాంటి అనుభవాలు ఉంటే నాకు చెప్పండి అని చెప్పాను. దాంట్లో తప్పేముంది? మీకున్నటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం లేదు కదా. దానితో పాటు మీరు ఇవ్వద్దని చెప్పండి అభిప్రాయాలు, అంతే కదా. నేను ఒక పర్టికులర్ పీపుల్ ని అడ్రస్ చేసి చెప్పాను దానికి సంబంధించిన మనుషుల్ని. కానీ ఒకటండి వర్మ గారు, ఈ రోజు మార్నింగ్ నుంచి బాలల హక్కులకు సంబంధించిన సభ్యులు కూడా మాతో ఉన్నారు. వాళ్ళు మీరు తీసినటువంటి పోస్టర్ కావచ్చు, లేకపోతే మీరు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ కావచ్చు, అకార్డింగ్ టు ద లా వైలేషన్ లాగా ఉందని చెప్తున్నారు. దానికి మీ స్పందన ఏంటి మరి? అకార్డింగ్ టు ద లా ఏమన్నారు? ఇట్ ఈస్ అ వైలేషన్ కిందకి వస్తుందని బాలల హక్కుల వాళ్ళు ఇప్పుడే సుమోటోగా కూడా తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు నేను లాయర్ని కాదండి, నాకు లీగల్ ఇష్యూ అనేది తెలీదు. కానీ ఒక ప్రజా స్వాతంత్రం, ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్న చోట మీ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది అది లీగల్ గా లా బ్రేక్ చేయడం అనేది కాదు, తప్పది. దట్ ఈస్ మై ఒపీనియన్. అయితే వర్మ గారు, కానీ వర్మ గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీరు మాట్లాడతాం అనుకున్నట్లయితే రెడీగా మాట్లాడడానికి స్టూడియోలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలన్నీ కూడా ఆన్ ఎయిర్ లో ఉన్నారండి. ఒక పాయింట్ అండి, నేను ఏమనుకున్నానో నా ఉద్దేశం ఏంటో దీన్ని ఇప్పుడు చెప్పాను. ఇది కాకుండా ప్రెస్ నోట్ లో చెప్పాను. దాని తర్వాత నేను ఎవరితో మాట్లాడి ఇంకా ఎడిషనల్ గా చెప్పేది ఏమీ లేదు. ఒక నిమిషం వర్మ గారు, డెఫినెట్ గా మీకు వ్యక్తిగతంగా మీరంటే మాకు కూడా మంచి గౌరవం